లగచర్ల ఘటన నిందితుడు ఈరియా నాయక్ కు గుండెపోటు వచ్చింది. గత 3 రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఈరియా నాయక్ కు వైద్య పరీక్షలు చేయడంతో ఈ విషయం బయటపడింది. వెంటనే సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. ఈసీజీ, 2D ఎకో పరీక్షలు నిర్వహించారు. అయితే ఈరియా నాయక్ ఆరోగ్య పరిస్థితిపై అటు వైద్యులు కానీ ఇటు జైలు అధికారులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక్కడ నాకన్నా వచ్చిన తర్వాత రాజు రాజు గత నెల 11న వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్పై దాడి కేసులో అరెస్టైన ఈరియా నాయక్ సంగారెడ్డి జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. 3 రోజుల క్రితం ఈరియా నాయక్ ఛాతీలో నొప్పిగా ఉందని చెప్పడంతో సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. మళ్లీ బుధవారం రాత్రి ఛాతీలో నొప్పి వస్తుందని చెప్పడంతో ఈ ఉదయం సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గతంలోనే ఈరియా నాయక్ గుండె సమస్యలు ఉన్నాయి. 3 నెలల క్రితం ఆసుపత్రికి వెళ్లగా స్టంట్ వేయాలని వైద్యులు సూచించారు. కానీ సర్జరీ చేయించుకోలేదని తెలుస్తోంది. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు ఛాతీ నొప్పి రావడంతో రైతు ఈరియా నాయక్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణు ఫోన్ లైన్ లో అందిస్తారు. విష్ణు, ముఖ్యంగా లగచర్ల కలెక్టర్పై దాడి కేసులో ఎవరైతే ఈరియా నాయక్ సంగారెడ్డిలోని సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారో అయితే గత నెల 16వ తేదీలో ఇక్కడ సంగారెడ్డికి తరలించారు. అప్పటి నుంచి అంతకు ముందే ఈరియా నాయక్ సంబంధించి గుండె సమస్యతో బాధపడుతున్నారు. నేపథ్యంలో 3 నెలల క్రితం స్థానికంగా ఉన్న ఒక ఆసుపత్రిలో లగచర్ల సమీపంలో ఆసుపత్రిలో చూపించుకోవడం జరిగింది. అయితే చూపిస్తున్న క్రమంలోనే గుండె సంబంధించిన వాల్వ్స్ మోసిపోయినట్టుగా వాళ్ళకు సంబంధించి కష్టంగా స్టంట్ వేయాలని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఆర్థిక పరిస్థితి సహకరించకపోవడంతో ఈరియా నాయక్ సంబంధించిన ట్రీట్మెంట్ లో స్టంట్ వేయించుకోవడంలో కాస్త నిర్లక్ష్యం చేసినట్టుగా కనిపిస్తుంది. అయితే ఈ క్రమంలోనే లగచర్ల లో కలెక్టర్ పై దాడి కేసులో ఈరియా నాయక్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈరియా నాయక్ ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా సంగారెడ్డిలో సెంట్రల్ జైల్లో ఉన్నారు. అయితే 3 రోజుల క్రితం ఈరియా నాయక్ కాస్త ఛాతీలో నొప్పి రావడంతో అధికారులు పరీక్షించడం జరిగింది. ఆ పరీక్షించిన క్రమంలోనే గుండె సంబంధించిన సమస్య ఉంది. గతంలోనే డాక్టర్లు తనను స్టంట్ వేసుకోమని చెప్పినట్టుగా ఈరియా నాయక్ వైద్యులు తెలపడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వెంటనే సంగారెడ్డిలోని జనరల్ ఆసుపత్రికి తరలించి ఈసీజీ పరీక్ష చేశారు. అయితే ఈసీజీ పరీక్షలో కాస్త అబ్నార్మల్ రావడంతో మళ్ళీ ఈ రోజు 2D ఈకో పరీక్ష కోసం సంగారెడ్డికి తీసుకురావడం జరిగింది. సంగారెడ్డిలో ప్రస్తుతం 2D ఈకో పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో అయితే ప్రస్తుతం ఆరోగ్యం ఈరియా నాయక్ సంబంధించిన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ హార్ట్ బీట్ తక్కువగా ఉందని వైద్యులు గుర్తించారు. అయితే మెరుగైన వైద్యం కోసం అలాగే కార్డియాలజిస్ట్ స్పెషలిస్టుల కోసం ప్రస్తుతానికి ఈరియా నాయక్ ను గాంధీ ఆసుపత్రికి తరలించడం జరుగుతుంది. అయితే ప్రధానంగా దీంట్లో ఈ మొత్తం ఎపిసోడ్ లో పోలీసులు వ్యవహరించిన తీరు కావచ్చు, అయితే జైలు అధికారులు వ్యవహరించిన తీరు మాత్రం కాస్త విమర్శలు సాధిస్తుంది. ముఖ్యంగా ఈరియా నాయక్ ఆసుపత్రికి తీసుకొస్తున్న క్రమంలో ఆయన రైతుగా ఉన్నారు. రైతుకు బేడీలు వేసి ఆసుపత్రి కోసం తీసుకురావడం జరిగింది. అయితే బేడీలు వేయడంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా ఇలా వైద్యం కోసం సాధారణంగానే రైతులకు బేడీలు వేయడం అనేది విమర్శ పాలవుతుంది. అయితే ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్న ఈరియా నాయక్ ఇలా బేడీలు వేసి తీసుకురావడంపై గిరిజన సంఘం నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే గిరిజన సంక్షేమ సంఘం నాయకులు జైపాల్ నాయకులు స్థానిక ఆసుపత్రికి చేరుకొని జైలు సిబ్బందితో కూడా వాగ్వాదం దిగారు. అసలు జైలు ఎలా బేడీలు వేస్తారంటూ కూడా ప్రస్తుతానికి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రైతులకు బేడీలు వేయడం, దాంతో పాటుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరియా నాయక్ ప్రస్తుతం బేడీలు వేసి మరి ఆసుపత్రికి తీసుకురావడంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కనీసంగా రైతుల పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించకుండా ఇలా దోపిడీ దొంగనో లేదంటే టెర్రరిస్టులను సాధారణంగా ఇలా ఆసుపత్రులకు సంఖ్యలు వేసి తీసుకొస్తుంటారు. కానీ రైతుకు వేయడంపై మాత్రం తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. రైట్ విష్ణు.